సరే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఒక సిద్ధాంతపరమైన ఇష్యూ ముందుకొచ్చింది. ఏంటిది అనంటే ఆదాము రక్తము మరియమ్మ రక్తము యేసులో ఉంది అని అది అతను చెప్తున్నాడు. విజయప్రసాద్ రెడ్డి గారు అన్నటువంటి, అంటే చాలా మంది ఆ వీడియో చూపెట్టు ఆల్రెడీ చూపెట్టాను, మీరు చూడనట్టు. ఈ ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ ఆ వీడియో చూపెట్టి అంటారు కనుక దాని కొరకు మళ్ళీ నేను చూపిస్తాను సార్. ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. అంటే మీ సౌకర్యార్థం ఇది సిద్ధాంతపరమైనటువంటి ఒక విషయం కనుక నేను చూపిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చిందా? ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్. తర్వాత ఎవరు ఇచ్చారంటే మరియే ఇచ్చింది. గర్భమందు పడ్డాడు, 9 నెలలు మరియ గర్భంలో ఉన్నాడు. తర్వాత ఆ 9 నెలలు ఉన్నట్టుగా లోక 2:6 ఏమన్నాడు? వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక, ప్రసవ దినములు నిండేంత వరకు బిడ్డ బయటికి రాడు, వస్తే బతకడు. సో ఇంకా ఉన్నాయి చెప్తాను. అంటే అవసరం ఇప్పుడు యేసు శరీరం మరియకి సంబంధం లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరియ గర్భంలో 9 నెలలు ఉండాల్సిన అవసరం లేదు. రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తును కూడా మట్టి నుండి పుట్టించేయగలడు, నేరుగా పంపించేయగలడు. కానీ మరియ గర్భంలో ఎందుకు పుట్టాడంటే కన్య గర్భవతి అయి కుమారుని కనుడనే ప్రవచనం నెరవేర్పుగా ఆమె గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు. 9 నెలలు ఉంచాడు. ఆమె యొక్క శరీరాన్ని యేసుకు ఇచ్చాడు. లోక 1:42 ఏమనుందంటే అక్కడ, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము అన్నాడు. నీ గర్భఫలము, నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది నీ గర్భఫలమే తల్లి, నేనేం పైనుంచి తెచ్చి పెట్టలేదు తల్లి, పరిశుద్ధాత్మ సాక్ష్యం. నీ గర్భఫలం ఎలా అయింది? 9 నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు, నీ రక్తమే తీసుకుంటాడు. ఇది సార్. సో తల్లి రక్తం బిడ్డ కోసం దావీదు యొక్క ఆదాము యొక్క శరీరము రక్తము తీసుకున్నాడు, మరియమ్మ యొక్క శరీర రక్తాన్ని తీసుకొని యేసు ప్రభుల వారి లోకంలో జన్మించారట. అప్పుడు యేసు ప్రభు ఏమవుతాడు సార్? రక్షకుడు కాగలడా? పరిశుద్ధుడు కాగలడా? అదే కదా. ఇప్పుడు నేను లాస్ట్ టైము యేసు ప్రభు దేవుడు కాదని అనేవాళ్ళు వీరని చెప్తే దానికి ఆయన భయంకరంగా ఆవేశపడి స్పందించి, బుద్ధి లేదు ఓఫీర్ గారికి, యేసు దేవుడు కాదని ఒక్కసారి నేను అన్నానా? యేసు దేవుడు కాదని ఎక్కడన్నాను? నిరూపించగలరా? అది రెచ్చిపోయి స్పందించాడు. మరి ఇదేంటిది మరి? ఇప్పుడు ఆదాము రక్తమే తనలో కలిగినటువంటి వ్యక్తి ఆయన దేవుడు ఎట్లా అవుతాడు మరి? ఆదాము మానవుడైతే ఆదాము రక్తంతో పుట్టినాడు, ఆయన మానవుడే కదా, దేవుడు ఎట్లా అవుతాడు? యేసు దేవుడు కాదని నేను ఎప్పుడు అన్నాను అని రంకెలేసే కంటే యేసు దేవుడేనండి నేను ఒప్పుకుంటున్నానని ఆ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అది ఇవ్వరు. దానికి బదులు అసలు ఆదాము, ఇప్పుడు నాకు ఆదాము రక్తమే ఉంది, యేసుకు ఆదాము రక్తమే ఉంది, ఆయన నాకెట్లా రక్షకుడు? నేను పాపినైతే ఆయన పాపి, ఆయనకు కూడా ఇంకో రక్షకుడు కావాలి. ఆదాము రక్తమే ఆయనలో ఉంటే అప్పుడు ఆదాములో ఉన్నటువంటి పాప మరణాల నియమము కూడా ఆయనలో ఉంటుంది. ఇప్పుడు ఆదాము రక్తం యేసులో ఉంటే యేసు ప్రభు రక్తము స్పెషల్ రక్తం అని చెప్తాడు ఇక్కడ. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు ఆదాము రక్తమే ఆయనకు కూడా ఉంటే రక్తం బేసికల్లీ ఆఫ్ ఏ డిఫరెంట్ నేచర్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఆదాము రక్తమే ఆయనలో ఉంటే మరి అది అమూల్యమైన రక్తం ఎట్లాగైంది? ఆ లెక్కన మరి ఆదాము రక్తం నాకున్నది, నాది నీది కూడా అమూల్య రక్తమే. మన రక్తము యేసు రక్తము డిఫరెంట్ అనే సంగతి ఇక్కడ తేటగా లేఖనం చెబుతుంది. ఆదాము రక్తము కూడా మరి అమూల్యమైంది అన్నమాట ఆ లెక్కన. ఆదాము రక్తం పంచుకు పుట్టిన కోట్ల మంది మానవులందరి రక్తం అమూల్యమైంది అన్నమాట.
అప్పుడు యేసుప్రభు అందరితో అందరిలో కలిసిపోయినోడే కదా. అంతే, ఆయనకు స్పెషల్ ఏముంది? మరి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఎందుకు అంటున్నాడు మరి? అంటే క్రియాపాపం చేయనందుకు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు అనేది క్రియాపాపము అనేది స్వభావ పాపాన్ని బట్టి వస్తుందని కదా. స్వభావ సిద్ధముగా అని అంటాడు హెబ్రీ పత్రిక. మానవులు ఎందుకు పాపులంటే వీళ్ళకి బేసిక్స్ తెలియదు, బోధకులు అయ్యారు. అదే కదా సంఘానికి పెట్టినటువంటి దరిద్రం, సంఘానికి పెట్టినటువంటి చీడ పురుగులు వీళ్ళందరూ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలు. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ స్వభావం, నేచర్. స్వభావ సిద్ధముగా పుట్టుకతో మనకు వచ్చినటువంటి స్వభావం అది. ఆ స్వభావాన్ని బట్టి క్రియాపాపం వస్తుంది. అంతేగాని క్రియలు చేసినందుకు స్వభావం ఏర్పడదు. ఓకే సార్, ఇప్పుడు స్వభావం అనేది దేవుడే పెట్టుంటే పెట్టినవాడు దేవుడు తప్పు చేసినట్లు అవుతుంది కదా. మరి అంతే కదా మరి. అవును కదా, స్వభావం దేవుడు పెట్టలేదు. ఆదాము తప్పు చేసినందుకు ఆ స్వభావం మనకు వచ్చింది. ఆదామును బట్టి అని అంటాడు కదా. ఇప్పుడు ఎవరి క్రియలను బట్టి వాడే పాపి అని అనుకుంటే, ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయము 19, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అంటాడు. ఆదాము అవిధేయతను బట్టి అందరం పాపులమైనమని చెప్తుంది. మనం ఏదో చేసినందుకు కాదు, ఆదాము చేసినందుకు మనం పాపులమైనాం. అట్లా కాకుండా వీళ్ళ సిద్ధాంతమే కనుక, ఈ బందర్రావు శిష్యుల సిద్ధాంతమే కరెక్ట్ అయితే కనుక ఆదాము చేసిన దానికి మనకేం సంబంధం లేదు. అందరూ ప్యూర్గానే పుడుతున్నాం. మనం తప్పు చేసినప్పుడే మనం పాపులం. ఆదాము చేసిన దానికి మనకేం సంబంధం? రక్తంలో ఏం రావటం లేదు కదా. కనుక మనం చేసినందుకే మనం పాపులం అనాలి. కానీ ఇక్కడ నువ్వేం చేసినా చేయకపోయినా ఆదాము చేసిన దానిని బట్టి అవిధేయతను వలన అనేకులు పాపులుగా, అనేకులు అంటారు కానీ అందరూ అంటలేరు కదా. మరి అనేకులు అంటే అందరూ అని అంటే అనేకులు అంటే చాలా మంది అని అర్థం. ఇప్పుడు ఈ చాలా మంది అని అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి అన్ని ప్రపంచాలలో ఇదొక చిన్న ప్రపంచం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిని ఆదాం పాపమే పాపంగా చేసింది. అంటే మిగతా కొందరు ఈ అవిధేయతలోనికి రాకుండా కూడా ఉన్నారా? ఎవరు ఉండరు కదా. ఆదాము సంతానం ఇప్పుడు అవిధేయతలోనికి రాకుండా ఉండడానికి అవకాశము లేదు అనే సంగతి యోబు గ్రంథంలో తేటగా చెప్తున్నాడు కదా. యోబు గ్రంథము 14వ అధ్యాయములో 4, పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగున ఎవడు పుట్టనేరడు అంటాడు. చిరుతపులిలో నుంచి ఒక జింక పిల్ల పుడుతుందా? పుట్టదు. అందరూ అని అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాను అని అంటాం. మరి అందరి కొరక లేకపోతే అనేకుల కొరక? ఈ అందరూ అనేదేమో మానవ కోణం నుండి చూస్తే అందరూ, కానీ విశ్వసింహాసనం మీద నుండి చూసినప్పుడు అందరంటే విశ్వమంతా అనాల్సి వస్తుంది. అందుకొరకు భూలోకమును చూసి అక్కడి నుంచి మాట్లాడినప్పుడు అనేకులనే మాట్లాడతాం. అనేకుల కొరకు చనిపోయాడు, అందరి కొరకు చనిపోయాడు, రెండు బైబిల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆదాము అందరి కొరకు నియమించబడలేదు కదా, అంటే అందరి కొరకు విశ్వములో ఉన్న అందరి కొరకు నియమించబడ్డాడని నమ్మాలా? లేదు, అందుకే కదా మరి ఆదామును బట్టి విశ్వంలో వాళ్ళు పాపులు కాలేదు, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు పాపులు అయ్యారు. వీళ్ళని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు చాలామంది అని దేవుడు అంటున్నాడు. అయితే వీళ్ళు ఎవరన్నా ఆదాము నుంచి పుట్టని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అన్నాడు. కనుక పాప సహితుడు ఆదాము కనుక పాపరహితుడు ఆయన లోపల నుంచి రాడు. ఇప్పుడు భూమి మీద ఎవరన్నా ఆదాముకు సంబంధించిన వేరే జాతి ఉంటే వాళ్ళకి ఆదాము పాపం అంటదు.
ఆదాము నుంచే ప్రతి జాతి మనుషులను దేవుడు నిర్మించడని ఉంది కదా అవును. అపొస్తలుల కార్యాలు 17లో. ఉమ్, ఆదాము సంబంధమైన మానవ జాతి కాక వేరే ఆరిజిన్ నుంచి ఎవరైనా ఉంటే ఉమ్, వాళ్లకు ఆదాము పాపం అంటారు. ఉమ్. ఓకే. ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆదాము పాపం అంటుంది. అందుకనే కానీ ఇప్పుడు ఇక్కడ ఆదాములో నుండే కొందరికి వచ్చింది, ఇంకా కొందరికి రాలేదు అనే అర్థం వస్తుంది కదా అని. ఏం రాదు, అట్లా ఎందుకు వస్తుంది? ఉమ్, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని ఎందుకు అన్నది? మరి ఉమ్, కొంతమంది ఉన్నారు నీతిమంతులని చెప్పాలి కదా. ఉమ్, ఏ భేదము లేదని అన్నాడు. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. ఉమ్, కనుక ఎవడు ఎగ్జంప్షన్ కాదు. ఉమ్, ఆదాము నుండి పుట్టకపోతే వాడు ఎగ్జంప్షన్. ఉమ్. నీకు పుట్టలేదంటే పుట్టనే లేదు, లేనే లేడు. వేరే జాతి ఏదైనా ఉంటే వేరే జాతి. గత కాలంలో. ఉమ్, అది వేరే వాళ్ళకు ద్వారా ఇంకొకటి, వచ్చింది. ఇంకో ప్రశ్న. ఇప్పుడు ఆదాములో నుండి ఇదొక కీలకమైన ప్రశ్న. ఇంతకుముందు అడిగాను కానీ వీడి చెవులు పోయిన బ్యాచ్ కాదు, అందుకే వాళ్ళకి అర్థం కాదు. ఉమ్, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఆదాము రక్తము మరియమ్మ అయితే వాళ్ళ అమ్మ నాన్నల నుంచే పుట్టింది కదా. అవును. అద్భుతంగా ఏం పుట్టలేదు కదా. ఉమ్, మరియమ్మ యొక్క అమ్మ నాన్నల వరకు ఆదాము రక్తం వచ్చింది. ఉమ్, అమ్మ నాన్నల్లో నుంచి ఆదాము రక్తం మరియమ్మలోకి వచ్చింది. ఉమ్, మరియమ్మలో నుంచి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది. ఉమ్, ఇది వాళ్ళ యొక్క ఆ విపి రెడ్డి గారి యొక్క ఉమ్, వాదన. ఉమ్, మరియమ్మ పేరెంట్స్ ఆదాము రక్తమే. ఉమ్, ఆ మరియమ్మ పేరెంట్స్ నుంచి మరియమ్మలోనికి ఆదాము రక్తం వచ్చింది. ఉమ్. మరియమ్మలో నుండి యేసులోనికి ఆదాము రక్తం వచ్చింది. సార్. అది విపి రెడ్డి గారి వాదన. ఉమ్, మరి ఇప్పుడు ఆదాము రక్తమే యేసులోనికి కూడా రావడానికి కష్టపడి కన్యకు అని పుట్టడం ఎందుకు? ఉమ్. మామూలుగా అమ్మ నాన్నలు కలుసుకుంటే పుడితే కూడా అదే ఆదాము అదే రక్తం అవుతుంది ఉంటుంది కదా. అవు. ఆ? ఉమ్, ఇప్పుడు వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేననే ఆ ప్రక్రియ యొక్క పరమార్థం ఏంటి, ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏమిటి? అంటే కన్యక గర్భవతి కుమారుని కననే ప్రవచనం నెరవేర్పు కొరకు అలా పుట్టాడు. ప్రవచనం ఎందుకు అసలు? ఉమ్, ప్రవచనం కూడా అవసరం లేదు. అవసరం లేదు కదా. అంటే పొరపాటున దేవుడు ప్రవచనం చెప్పాడు కనుక ఇక ప్రవచన నెరవేర్పు కొరకు ఏదో నోరు జారి ఒక మాట అన్నా కనుక నెరవేర్చుకోవాలి. ఇక అట్లా దేవుడు నోరు జారుతాడా? మరియమ్మ ద్వారా యేసులోనికి ఆదాము రక్తం వచ్చి ఉంటే ఇక కన్యకు పుట్టాల్సిన అవసరమే లేదు. ఉమ్, మామూలుగా యోసేపు మరియమ్మకు వాళ్ళిద్దరు కలుసుకుంటే యేసు పుట్టినా కూడా అదే రక్తం ఉంటుందిగా. ఉమ్, యోసేపు మరియమ్మ కలుసుకున్నందువల్ల పుడితే కూడా యేసు దేహంలో ఆదాము రక్తమే ఉంది. ఉమ్, వాళ్ళు కలవకుండా ఈమెకు అద్భుతంగా పుట్టినా ఆదాము రక్తమే ఉంది. మరి అప్పుడు కన్యకు జన్మించడం అవసరం ఏంటి? ఉమ్, అనవసరంగా దేవుడు అద్భుతం చేయడు కదా. వీళ్ళు కలుసుకుంటే పుట్టినందువల్ల ఏదో ప్రాబ్లం ఉన్నది కనుకనే కదా ఉమ్. అలా లేకుండా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక మార్గం విధానంలో పుట్టించాడు. ఉమ్, మనందరం పుట్టిన విధానములో ఆయన పుడితే ఏదో ప్రాబ్లం ఉంది కనుకనే అట్లా కాకుండా అద్భుతమైన ఒక నూతన పద్ధతిలో యేసు శరీరాన్ని దేవుడు పుట్టించాడు. ఉమ్. మళ్ళీ అలా ఎవరు ఇంకా పుట్టలేదు, ఇంకెవరు పుట్టలేదు. ఉమ్, కాబట్టి యేసు ప్రభు వారి జన్మము ద్వారా ఆయన లోపలికి ఏ మానవ రక్తము రాలేదు. ఆదాము రక్తము లేదు, హవ్వ రక్తం లేదు, మరియ రక్తం లేదు, యోసేపుదైతే అసలే లేదు. ఉమ్, అది లేదనే క్లారిటీగా ఉంది. మరియ రక్తం కూడా ఆయనలోకి రాదు. ఉమ్, దీని కూడా నేను చెప్పి ఆమె నీ గర్భఫలము నీ గర్భఫలం అని అంటే ఉమ్, వీళ్ళకి తెలియదు అసలు. చెవులు దొబ్బేసిన విషయం చెప్తున్నా కదా. వీళ్ళ చెవులు మైండ్ అంతా దొబ్బేసిన బ్యాచ్ ఇది. ఉమ్, ఉమ్, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఉన్నారు. ఉమ్, వేరే అండము వేరే వీర్యకణము ఫలదీకరణం చెందించి తల్లులు కావాలని ఆశపడే స్త్రీలు మరి అవకాశం లేదు, మెడికల్లీ వాళ్ళకు ఎప్పటికీ గర్భం రాదు అని డాక్టర్ సర్టిఫై చేశాక ఒకరు అండము దానం చేస్తారు, ఒకరు వీర్యకణం దానం చేస్తారు. దాన్ని బయట ఫలదీకరణం చెందించి ఆ అమ్మాయి లోపల ఇంప్లాంట్ చేస్తారు. ఆమె నవమాసాలు మోసి కంటుంది. నవమాసాలు మోసి కన్నా కూడా ఆ మోసిన ఆమె యొక్క జీన్స్ ఆ పిండానికి రావు.
పోనీ రక్తం వస్తుందా మరి? ఏం రాదు, ఉమ్, రాదు. ఆ లోపల ఆ పిండం ఎదగడానికి అవసరమైన వాతావరణమే ఆ గర్భసంచిలో ఉంది తప్ప ఉమ్, ఆ లోపల ఉండే రక్తము, ఆ డిఎన్ఏ, అది ఏది కూడా ఈ గర్భం మోసిన స్త్రీకి సంబంధించిన డిఎన్ఏ కానీ, జీన్స్ కానీ, ఆ బ్లడ్ కానీ ఆ పిండం లోపలికి రాదు. ఉమ్, ఆ దానం చేసిన వీర్యకణం ఎవరిదో, అండం ఎవరిదో, వాళ్ళ డిఎన్ఏ ఉంటుంది. ఉమ్. కాబట్టి మరియమ్మ గర్భంలో ఆయన నవమాసాలు ఉన్నంత మాత్రాన మరియమ్మ డిఎన్ఏ, మరియమ్మ జీన్స్ ఆయనకు రావు. ఓకే, అలాంటప్పుడు ఆయన నిజమైన ఒక అద్భుతమే చేయాలనుకున్నప్పుడు 9 మాసాలు ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన గర్భంలో? అది అడగాల్సిన ప్రశ్న నీకేం అవసరం, ఆయన ఇష్టం అది. ఆయన ఎన్ని నెలలు ఉంటాడు? ఆయననే ఉంటాడు, ఈయనెవరు కాదంటానికి. కొందరు 8 నెలలకే ప్రసవిస్తారు, 6 నెలలు 5 నెలలకు. ఆ పాతకాలము 10 నెలలు మోసి కన్నాను అనేవాళ్ళు పాతకాలంలో. ఓకే సార్, ఇప్పుడు సరే ఇక్కడనేమో నీ గర్భము అన్నాడు కనుక మరి మరియమ్మ యొక్క గర్భము అయితే మరి యోసేపు కుమారుడు అన్నాడు. అసలు యోసేపు యొక్క కాంట్రిబ్యూషనే లేదు కదా? కాంట్రిబ్యూషనే లేదు కదా. మరి యోసేపు కుమారుడు అన్నందుకు యోసేపు యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నదని వేరే అన్యులు కావచ్చు, వేరే వాళ్ళ అదంతా రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. ఓకే ఓకే సార్, మంచిది.